అమృత అగ్రి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం। ఈరోజు పల్నాడు జిల్లా దాచిపల్లి వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న కిసాన్ మేళాకి ఇచ్చేసి ఉన్నాము। ఇక్కడ బయోఫ్యాక్ కంపెనీ వారి జీవన ఎరువులకు సంబంధించి ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి। ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్ బయోఫ్యాక్ మార్కెటింగ్ మేనేజర్ ఉన్నారు। వారి యొక్క మాటల్లో వారి కంపెనీ గురించి అలాగే జీవన ఎరువులు మన వ్యవసాయంలో ఎలా ఉపయోగపడతాయని సార్ మాటలో తెలుసుకుందాం। నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుభాష్। ఈరోజు మన దాచేపల్లిలో ఏదైతే కిసాన్ మేళా జరుగుతుందో దాంట్లో బయోఫ్యాక్టర్ కంపెనీ తరపున మేము ఇక్కడికి వచ్చి స్టాల్ పెట్టడం అనేది జరిగింది। ముందుగా చూసుకున్నట్లయితే మా కంపెనీ గురించి చూసుకున్నట్లయితే బయోఫ్యాక్టర్ ఏదైతే ఉందో మా యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మాకు 9 పేటెంట్లు 35 బ్యాక్టీరియల్ ప్రొప్రైటరీ స్ట్రెయిన్స్ అనేవి అయితే ఉన్నాయి। అందులో ముఖ్యంగా మా యొక్క టెక్నాలజీ గురించి చూసుకున్నట్లయితే బయో ఎన్క్యాప్సులేషన్ అనే టెక్నాలజీ, ఎంఏఎంఎస్పి అనే టెక్నాలజీ, అంటే నానో ఫామ్లో మన యొక్క న్యూట్రియంట్స్ని తయారు చేయబడి మా ఉత్పత్తుల్లో తయారు చేయబడుతుంది। అందులో ముఖ్య ప్రప్రథమంగా చూసుకున్నట్లయితే బయో ఎన్క్యాప్సులేషన్ గురించి చూసుకున్నట్లయితే మా యొక్క జీవన ఎరువులకి బయట యొక్క కంపెనీ యొక్క వాటికి ఉత్పత్తుల్లో తేడా ఏంటంటే బయో ఎన్క్యాప్సులేషన్ మొట్టమొదటి మనం చెప్పుకోవచ్చు। అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బయో ఎన్క్యాప్సులేషన్ విషయానికి వచ్చేసరికి అయితే బయట యొక్క ఉన్న సూక్ష్మజీవులు ఏదైతే ఉన్నాయో నార్మల్గా ఉంటాయి। మన యొక్క సూక్ష్మజీవులకి ఏదైతే ఉందో బయోపాలిమర్ కోటింగ్తో కప్పబడి ఉంటాయి కాబట్టి కెమికల్ ఏదైతే కెమికల్ ఫర్టిలైజర్తో కలిసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు। కెమికల్ ఫర్టిలైజర్తో కలిపి కూడా వాడుకోవచ్చు। తద్వారా ఏమవుతుందంటే సూక్ష్మజీవుల పెంపకం కానీ అదేవిధంగా సాయిల్లో వాటి యొక్క పెరుగుదల కానీ సాయిల్ హెల్త్ బాగుండడం కానీ ఆ విధంగా మొక్కకి పోషకాలు అందడం కానీ ఈ విధంగా పెరగడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది। ఈ విధంగా మా యొక్క సూక్ష్మజీవుల యొక్క గ్రోత్ అనేది డివిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది। ఆ విధంగా కెమికల్తో కలిపి కూడా వాడుకోవచ్చు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము అని మేము చెప్పుకుంటున్నాము। నెక్స్ట్ అంతేకాకుండా ఎంఏఎంఎస్పి టెక్నాలజీ అని ఏదైతే ఉందో ఏదైతే దాని గురించి చెప్తున్నామో అది నానో ఫామ్లో మా యొక్క ఉత్పత్తులు అనేవి ఉంటాయి। తద్వారా ఏమవుతుందంటే మనం ఇచ్చిన పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో 100కి 100% న్యూట్రియంట్ అప్టేక్ కానీ బయో అవైలబిలిటీ కానీ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు। థ్యాంక్ యూ। చూశారు కదా, ఇక్కడ మన బయోఫ్యాక్ కంపెనీ వాళ్ళు జీవన ఎరువుల యొక్క ఉపయోగాలను తెలియజేసి ఉన్నారు। ప్రతి ఒక్కరూ జీవన ఎరువులు వాడుకొని బయోఫ్యాక్ కంపెనీ వారి జీవన ఎరువులు వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం। రైతు సోదరులు యొక్క అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాం।